ఒరేయ్ గిరి. హలో అత్తగారు, రండి. ఏమిటా నువ్వు చేసే పని? నీ భాషలో ఏమంటారో నాకు తెలియదు కానీ నా భాషలో దీన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. ఇన్నాళ్ళు ఇనబీరువాలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంపద విడుదల కోరుకుంటుంది అత్తయ్య. అయినా ఈ డబ్బు నగలు నువ్వేం చేసుకుంటావు? సింగారించుకుని మురిసిపోదామంటే పాపం మొగుడు వదిలేసిన మూడువి. ఏమిట్రా కన్ను మిన్ను తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఇది నా బాగుడు కాదత్త, మన కల్చర్ అలా మాట్లాడిస్తుంది. ఇంకా నయం, నీ అల్లుడిని గనక ఏమీ అనలేకపోయాను. ఇదే ఇంకో మగాడైతే మంచి కస్సు మీద ఉన్నావు లేచిపోదామా అని అడిగేవాడు. నిన్ను చంపేస్తాను. వదులు, వదలమంటుంటే ఎన్నాళ్ళు అత్తే కరెక్ట్ అన్నాను, ఈ రోజు మాత్రం నేనే కరెక్ట్. ఆగు, కదిలా ఉంటే చంపేస్తాను. చంపడమా? నువ్వా? వస్తానత్తా. ఏమిటమ్మా ఇది? ఏమిటి ఘోరం చల్లాయ్? అన్నయ్య, వాడిని ఇంతకాలం ఏమనుకున్నాం కానీ వాడుటి ద్రోహి. నా బెడ్రూమ్ లోకి వచ్చి అమానుషంగా ప్రవర్తించబోతే ఆవేశంలో నేను వాడిని కాల్ చేశాను. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. సరే, ఈ నేరాన్ని ఎలా మాఫీ చేయాలో నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడుకో. కనకరావు, అలా పట్టు. ముందు అర్జెంటుగా ఈ శవాన్ని పెరట్లో పాతేద్దాం. ఏవో పర్సులు జేబులు అవి కొట్టి జాలిగా బ్రతికే నాకు ఈ గోతులు, ఈ మద్దర్లు, ఇవి ఎందుక డీటెయిల్స్? ముందు పారకు పని చెప్పు. కానీ డియర్ చెల్లాయ్, నువ్వు చంపేసిన ఆ శవాన్ని మాయం చేసేశాం. నువ్వు శ్రమపడి పొడుగు సంతకం చేయక్కర్లేదు, పొట్టి సంతకం చేసినా చాలు. చేసే. ఎందుకురా సంతకాలు? ఎందుక? నీకు సంబంధించిన ఆస్తి యావత్తు నీ సమ్మతితో మాకు రాసిచ్చేసినట్టు రాసుకుందామని. మీరు కూడా మర్యాదగా సంతకాలు పెట్టే, లేకపోతే ఫోర్జరీ అనే ఒక పద్ధతి ఉంది. నీ సంతకాలు మేమే పెట్టే. బీహార్ జైల్లో మా గురూజీ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను ట్రైనింగ్ అయి వచ్చాను. చూడు చెల్లాయ్, నువ్వు కటకటాల వెనక్కి వెళ్లకుండా ఉండాలి అంటే చూడు, నువ్వు ప్రతిదాన్ని డబ్బుతో కొంట అంటావు. ఇప్పుడు నీ ఆస్తి మా పేరు రాసేసి మా ఇద్దరిని కొనేసుకో, ఏ గొడవ ఉండదు. ఎంత దారుణానికి తెగించావురా! కన్న బిడ్డల్ని కూడా కాదనుకుని నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు వాళ్లే కాదురా, నిన్ను కాల్చి చంపేస్తాను. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాం, ఈలోగా ఇది ఫినిష్ చేస్తాం. అప్పటికి నీ సంతకాల కార్యక్రమం పూర్తి చేయాలి, లేకపోతే నిన్నే ఫినిష్ చేస్తాం. నేను ఆగిపోతే నువ్వు మమ్మల్ని విడదీస్తావు, అది మాకు ఇష్టం లేదు. అందుకే మేమే వెళ్ళిపోతున్నాం. నీ ఆస్తి పాస్తులకి అదుపాజ్ఞలకి నా నమస్కారం. అందరూ బయటకు పోయిన తర్వాత ఈ ఐశ్వర్యానంతా నీ నెత్తి మీద వేసుకుని తగలబెట్టుకో. అమ్మా, నీ కడుపును పుట్టినందుకు గర్వించాలో లేక నా అనుకుని ప్రాణమిచ్చే మనుషులు నలుగురంటూ మనకుండాలి. ఆ నలుగురిని ఈ రోజు నేను సంపాదించుకున్నాను. కానీ నువ్వు హలో, పోలీస్ స్టేషన్. వదలండ్రా. అమ్మా, చెల్లాయి చాము,
మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టాయమ్మా. నా ప్రాణం పోయినా సరే మీలాంటి నీచులు విని ఆస్తి కక్కడానికి కుదరలేదు. నా ఆస్తి నా పిల్లలకి, నా మనవడికే దక్కాలి. పిల్లలు మనవడు సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. కనకరావు, సెంటిమెంట్ పట్టుకొచ్చావా? తొందరగా తీసుకొచ్చి చూపించు. సెంటిమెంట్ చూపించు. చలాయ్ సంతకం. కొట్టి సంతకం కాదు. రాక్షసులారా, ఆ పశువుని ఏం చేయొద్దు. మీకు కావలసిన సంతకమేగా ఆ కాగితాలు లేవు. మా చెల్లాయి చాలా మంచిది. వచ్చేసా. నువ్వు వస్తావని నాకు తెలుసు. సంతకం చేసి హీరో ఆబో. చెల్లెమ్మా, ఈ గిరిను చంపేయడం, మేం దాచేయడం, తర్వాత బతికించడం అంతా మా ప్లానే. ఇది ఎలా ఉంది?
అత్తయ్య గారు నన్ను క్షమించమ్మా. బాబాయ్ మీతో పాటు ఈ కుక్క బిస్కెట్ల గిన్నె కూడా తీసుకెళ్లారనుకో జైలుకి ఎంత చక్క ముగ్గురు కలిసి చెప్పు కూడుతుంటే బతకచ్చు. చెప్ప కూడా అది మాకు అలవాటేగా. రండి సార్ మీకోసం వెయిట్ చేస్తారు పాపం రండి. అక్కర్లేదు ఇవిగో సంఖ్యలు భవిష్యత్తులో ఎప్పటికైనా పనికి వస్తాయని జైలు నుంచి పట్టుకొచ్చాను. ఎందుకు డీటెయిల్స్ తగిలించండి. నాకు ఒకటి. అమ్మా కోడలా కుడికాలు ముందు పెట్టి లోపలికి పదమ్మా. ఇవాళ నుంచి నేను నోరెత్తను. ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. బామ్మర్ది ఇంకా సందేహిస్తావేమిటి? నీకు కూడా లైన్ క్లియర్. పెట్టే కుడికాలు. అమ్మా అమ్మ కొట్టదు, మారిపోయింది కదా. నేను చెప్తాను వెళ్ళు. అదేమిటి అల్లుడు గారు అక్కడే నిలబడిపోయారు? మీరు కూడా లోపలికి రండి. ఏమండో అత్తగారు, ఏదో మా చెల్లెలకి అప్పుడు చక్కదిద్దడం కోసం ఈ ఇంట్లో ప్రవేశించాను గాని ఇక్కడ పర్మనెంట్ గా తిష్ట వేయడానికి కాదు. ఏదో నాకున్నంతలో మీ అమ్మాయిని భద్రంగా చూసుకుంటాను. సరేనా? అల్లుడు గారు మీ వల్లే మా కుటుంబం చక్కపడింది. అమ్మాయికి తగిన మొగుడనిపించుకున్నారు. అంతేకాదలుడు, అత్తకి యముడని కూడా అనిపించుకున్నావు. అది సరే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య బయలుదేరితే తలుచుకోండి, ఆపద్బాంధవులా ప్రత్యక్షం అవుతా. కలలో తట్టని ముద్దులు పెట్టు, కరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను. కలలో పెట్టని ముద్దులు పెట్టు, కరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను.